నియోజకవర్గంలో కార్యకర్తలను తాను కూడా చంద్రబాబు వలె కుటుంబ సభ్యులుగా చూస్తానని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. దొరవారి సత్రం మండలం అక్కరపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దొరవారి సత్రం మండలం అక్కరపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్త చెప్పిన గ్రామ సమస్యలకు ఎమ్మెల్యే విజయశ్రీ వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పార్టీ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా చూస్తారని, అలాగే తాను కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలను కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తానని తెలిపారు. కార్యకర్తలు ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే వివరించారు. అలాగే డెవలప్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ గతంలో ఆపేస్తే ఈ రోజు దాన్ని కూడా ప్రతి ఆయకట్టుకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందేలాగా రైతులకి నేను అండగా ఉండాలని ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గం పరిధిలోనే కాకుండా రాష్ట్రం పరిధిలో రాష్ట్ర ప్రజల్లో ఎక్కడ పేదరికం లేకుండా నేను కష్టపడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన అడుగుజాడల్లోనే మేమందరం నాయకులందరం కూడా నడుస్తున్నాం. నా పరిధిలో సూలూరుపేట నియోజకవర్గంలో పేదవాళ్ళు లేకుండా వాళ్ళకి ఇల్లు సమస్య కానీ రోడ్డు సమస్య లేకుండా శ్మశానం రోడ్లు కూడా లేవు ఈరోజు. అవన్నీ కూడా ఖచ్చితంగా నాయకులందరూ కష్టపడండి. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. మనం ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని అవి ఆన్లైన్లో అప్లోడ్ చేసి అలాగే మీరు కూడా రాసుకొని నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కారంకి నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తూ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకొని కష్టపడి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.